అటెన్షన్ ప్లీజ్. కారం, పసుపు ప్యాకెట్లు కొని తెచ్చుకుని వాడడం ఎన్నో ఇళ్లలో ఆనవాయితీగా మారింది. కొన్నాళ్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఏ నాన్ వెజ్ కర్రీ చేయాలన్నా, బిర్యానీ చేయాలన్నా, వెజ్ వేపుళ్ళు, మసాలా వంటకం ఏదైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగించడం చాలా ఇళ్లలో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అది రెడీగా చేసి పెట్టి ఉంటుంది, కొని తెచ్చుకుని వాడుకోవడమే. అంతలా ఎందరో రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వినియోగించడానికి అలవాటు పడిపోయారు. పోను పోను అటువంటి వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని కంపెనీలు ఉన్నాయి, బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుంటూ క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థల్ని జాగ్రత్తగా నిర్వహిస్తూ నాణ్యమైన ఉత్పత్తుల్ని అవి అందిస్తాయి. అటువంటి సంస్థల్ని తప్పించి మార్కెట్లో వెల్లువెత్తుతున్న మెజారిటీ రకాలు వట్టి కల్తీవేనంటే దిగ్భ్రాంతి చెందాల్సిందే. ఒక రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ మాఫియా ఊడలు దించుకుంటోంది. హైదరాబాద్, కాటేదాన్లో, చాదర్ఘాట్ ప్రాంతంలో, 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో పట్టణాల్లో కల్తీ ముఠాలు దిట్టంగా శిబిరాలు నెలకొల్పుకున్నాయి. వెల్లుల్లిపాయల పై తొక్కు, కుళ్ళిపోయిన అల్లం, ప్రమాదకరమైన కెమికల్స్ ఇవి కల్తీ రకాల తయారీలో ప్రధాన దినుసులు. వాటితో కేటుగాళ్లు తయారు చేసేది కేవలం కల్తీ పేస్టే కాదు, అది ఏ క్లాస్ పాయిజన్. అపరిశుభ్ర పరిసరాల్లో మురుగునీటి ప్రవాహాల చెంత టన్నుల కొద్దీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉత్పత్తి ఎడాపెడా సాగుతున్నదంటే నిఘా, పర్యవేక్షణ కొండెక్కాయనే కదా అర్థం. ఆ కల్తీ సరుకు వినియోగిస్తే కిడ్నీలు పాడవుతాయని, గుండె జబ్బులు దాపురిస్తాయని, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకింతగా నాసిరకం పేస్టులపై ఆధారపడే దుస్థితి దాపురించింది? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన ఇళ్లలో వంటంటే ఉరుకులు పరుగులే. చదువుకునే పిల్లలున్నప్పుడు సాధారణ గృహిణులు రెడీమేడ్ సరుకులపైనే ఎక్కువగా ఆధారపడడం పరిపాటి అయింది. బిజీగా ఉన్నామంటూ బయటకు కొనుక్కొచ్చి వాడుతున్నారు. చదువు, ఉద్యోగాల్లో నిమగ్నమైన అసంఖ్యాక బ్యాచిలర్లు కూడా రెడీమేడ్ పేస్ట్లపైనే ఆధారపడుతున్నారు. ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉపయోగిస్తే ఏ వంటకానికైనా ప్రత్యేక రుచి వస్తుంది. దురదృష్టవశాత్తు ఏం జరుగుతోంది? కొత్త కంపెనీదని, వెరీ ఫ్రెష్ అని, ఆర్గానిక్ అని, ప్రీమియం క్వాలిటీదని నమ్మబలుకుతూ నాసిరకం అల్లం పేస్ట్ విక్రయించే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. పొట్టును, వెల్లుల్లిని ఒలిచి పారేసిన వ్యర్థాలను, కుళ్ళిపోగా పారబోసిన అల్లాన్ని తెచ్చి ఫేక్ జింజర్ పేస్ట్ తయారు చేసి విక్రయించి ఎడాపెడా సొమ్ము చేసుకోవడం భారీ బిజినెస్గా మారిపోయింది. టైటానియం డయాక్సైడ్, మోనోసిట్రేట్ లాంటి హానికరమైన రసాయనాలు వాడి కుళ్ళిపోయిన, పారబోసిన వ్యర్థాలను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా కనిపించేట్లు మార్చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్లను స్ఫురింపజేసే పేర్లు, ప్యాకేజీ, డిజైనింగ్తో జనాన్ని బురిడీ కొట్టించే ప్రబుద్ధుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సహజమైన అల్లం వాసన ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లి వాసన ఆహ్లాదపరుస్తుంది. రసాయనాలు వాడి ఆ రెండింటి పేస్ట్ పేరిట కల్తీ రకం సృష్టిస్తే అది ముదురు రంగులో ఉంటుంది. నీళ్లు కలిసి జారుతున్నట్లు ఉంటే ఖచ్చితంగా కల్తీ జరిగిందనే అర్థం. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో చేసుకోవడం కష్టమా? ఎంత మాత్రం కాదు. నిల్వ ఉండేట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పద్ధతి ఇదిగో. అల్లం పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అల్లానికి సమానంగా పరిమాణంలో వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి. పై పొరను పూర్తిగా తీయనక్కర్లేదు, అది మీ ఇష్టం. 2 చెరిసగం ఉండేట్లు ఒక గిన్నెడు తీసుకుని మిక్సీ పట్టుకోండి. మూత తీసి బాగా కలిపి కొంచెం పసుపు వేసి మరోసారి మిక్సీ చేయండి. ఇప్పుడు అది బయటకు తీసుకుని మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడితే నెల్లాళ్ల వరకు హాయిగా వాడుకోవచ్చు. అంత సింపుల్. ఇలా ఇంట్లో చేసుకునే తీరిక, ఓపిక లేని వాళ్ళు రెడీమేడ్ పేస్ట్ కొన్నప్పుడు అది కల్తీదేమో 2-3 సార్లు నిశ్చితంగా పరిశీలించి నిర్ధారించుకోండి. తీవ్ర అనారోగ్య సమస్యల పాల్పడే కన్నా ఆపాటి జాగ్రత్త తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఆరోగ్యానికి తూట్లు పడుతున్నా గుడ్డిగా కల్తీ సరుకుపైన ఆధారపడదామా? క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థలు మెరుగుపడేది ఎన్నడో. ఆలోగా కొంచెం శ్రమ అయినప్పటికీ ఇంట్లోనే సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుని రుచికి రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.